Hey everyone, welcome to my ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన ఓటింగ్ పోల్ రిజల్ట్స్ అలాగే ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రమే ఓట్ చేయండి. ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ టాప్ 5లో ఎవరుంటారు, నిఖిల్, గౌతమ్ ఈ ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హౌస్లో ఉన్న 7 కంటెస్టెంట్స్లో 4 మెంబర్స్కి మాత్రమే ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. విష్ణు, నిఖిల్, నబిల్, ప్రేరణ. మిగిలిన ముగ్గురు అవినాష్, రోహిణి, గౌతమ్కి అయితే ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే రాలేదు. ఇక ఓటింగ్ ఎలా ఉందనేది చూసుకున్నట్లయితే 14th వీక్ నామినేట్ అయిన 6 కంటెస్టెంట్స్కి వెబ్సైట్ ప్రకారం ఫ్యాన్ బేస్ ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. టాప్లో అయితే గౌతమ్ ఉన్నాడు 23% ఓటింగ్తో. వీక్ స్టార్టింగ్ నుంచి కూడా గౌతమ్కి మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. అన్ని వెబ్సైట్లో క్లియర్గా టాప్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 21% ఓటింగ్తో. నిఖిల్కి కూడా మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. వెబ్సైట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ యూట్యూబ్ పోల్స్లో, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో అఫీషియల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 17% ఓటింగ్తో. సీజన్ స్టార్టింగ్లో నబీల్ విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు, కానీ సీజన్ ఎండుకు వచ్చేసరికి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇక ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 14% ఓటింగ్తో. ఓట్ అపీల్ తర్వాత కూడా విష్ణుప్రియ ఓటింగ్ అయితే చేంజ్ అవ్వలేదు, సేమ్ ఓటింగ్తో అయితే కొనసాగుతుంది ఈ వీక్ మొత్తం. ఫిఫ్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. అందరూ నిఖిల్కి ఓట్ చేయడంతో ప్రేరణ ఓటింగ్ అయితే డ్రాప్ అవ్వడం జరిగింది. ఇక సిక్స్త్ ప్లేస్లో రోహిణి ఉంది 13% ఓటింగ్తో. రోహిణి ఫస్ట్ టైం నామినేషన్స్లోకి రావడంతో డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఈ వీక్ మొత్తం కూడా లీస్ట్లోనే ఉండింది రోహిణి ఓటింగ్. ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్లో నబిల్, విష్ణు, ప్రేరణ, రోహిణి అయితే ఉన్నారు. అఫీషియల్ ఓటింగ్ ప్రకారం కూడా విష్ణుప్రియ, ప్రేరణ, రోహిణి అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ముగ్గురులోంచి ఈ వారం ఒకరైతే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. నెక్స్ట్ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. ఇక గ్రాండ్ ఫినాలీ రోజు టాప్ 5 కంటెస్టెంట్స్ అయితే ఉంటున్నారు. ఎవరు ఆ టాప్ 5 అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.